ఈ 6,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కొని ఆర్టీసీ బస్సులు ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి బట్టగలిగి ఒకవేళ ఈ మహాలక్ష్మి పథకమే లేకుండా ఉంటే ఈ 6,100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఈరోజు ఆర్టీసీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికే